చాలామంది సీజీఎం గురించి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి అడిగారు. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్తాను. హాయ్, నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు. నేను వాడేది సీజీఎం ఫ్రీ స్టైల్ లిబ్రే అంటారు, అబాట్ కంపెనీ వాళ్ళది. సో జస్ట్ అబాట్ లిబ్రే యాప్ అని ఉంటుంది మనకి యాప్ స్టోర్లో కానీ యాపిల్ దీంట్లో కానీ. అది డౌన్లోడ్ చేసుకొని దాంట్లో సింక్ చేసుకోవాలి. సింక్ చేసుకుంటే మనకి ఫోన్ దగ్గరికి తీసుకురాగానే ఎన్ఎఫ్సి ద్వారా అది కనెక్ట్ అవుతుంది. మనకి 6 to 8 hours మనకి డేటా ఉంటుంది కాబట్టి ఎవ్రీ 6 hours మనం దాని దగ్గర తీసుకొస్తే లోపల ఉన్న డేటా అంతా మన ఫోన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయ్యి మనకు ఒక గ్రాఫ్ రూపంలో మనకి తెలుస్తుంది షుగర్స్ ఎంత ఉన్నాయి. చాలా మంది అడిగి మీరు ఎందుకు పెట్టుకున్నారంటే, నేను అంటే ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ. సో ఇంతకుముందు మనం ఎంత అవేర్నెస్ వీడియోస్ చెప్పినట్టు నాకు పేరెంట్స్కి షుగర్ ఉండడం, గ్రాండ్ పేరెంట్స్కి షుగర్ ఉండడం, హార్ట్ డిసీజ్ ఉండడం వల్ల ఏంటంటే నేను షుగర్కి మానిటర్ చేసుకుంటూ ఉంటాను. సో ఎవ్రీ 2-3 monthsకి ఒకసారి సీజీఎం పెట్టుకొని, నేను 40+ కాబట్టి నాకు ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉంటాను. అంటే 5.6 to 6 మధ్యలో ఉంటుంది నా హెచ్బిఏవన్సీ. సో నేను రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాను, ఫుడ్ బాగా కంట్రోల్గా తీసుకుంటాను, ప్రోటీన్ తీసుకుంటాను, కార్బోహైడ్రేట్ చాలా లిమిటెడ్గా తీసుకుంటాను. అయినా కూడా నాకు షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే జెనెటిక్, ఇప్పుడు మనకు వంశపారంపర్యంగా ఉండే దాన్ని మనం మార్చలేం, మనం దాన్ని తగ్గించగలం, పోస్ట్ పోన్ చేయగలం. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. చాలా మంది పేషెంట్స్ కూడా నన్ను అదే అడుగుతారు, నేను చాలా జాగ్రత్త తీసుకుంటా అండి, నాకు ఎందుకు వచ్చింది, వేరే వాళ్ళు అంత అజాగ్రత్తగా ఉంటారు, వాళ్ళకి ఎందుకు రాలేదని. సో మన జెనెటిక్గా మనకి షుగర్ ఉండే అవకాశం ఉంది ఫ్యామిలీ హిస్టరీలో. అంటే మీరు జాగ్రత్తలు తీసుకున్న ఏదో ఒక టైంలో షుగర్ వస్తుంది. బట్ దాన్ని ఎంత పోస్ట్ పోన్ చేయగలం, లేకపోతే దాన్ని ఎంత కంట్రోల్ చేసుకోగలం అనేది ఇంపార్టెంట్. ఫుడ్ ఎగ్జాంపుల్స్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను తెలుసుకుంది ఏంటంటే, చాలా ఫుడ్స్లో ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ గ్లూటెన్, అంటే ఇప్పుడు మనకి రోటీస్ కానీ లేకపోతే పిజ్జాస్ అట్లాంటివి తిన్నప్పుడు షుగర్స్ నాకు 170, 180 కూడా వెళ్తుంది. వైట్ రైస్ కానీ లేకపోతే టిఫిన్స్ కానీ, ఇడ్లీలు, దోశలు ఇవన్నీ తిన్నప్పుడు షుగర్ బాగా స్పైక్ అవుతుంది. సో ఏ ఫుడ్స్కి అంటే నేను ఆల్మోస్ట్ చాలా ఫుడ్ తిన్న తర్వాత నాకు కొంత అలవాటైంది. అంటే ఇప్పుడు నాకు బ్రేక్ఫాస్ట్ ఓట్స్కి నాకు పెద్ద స్పైక్ అవ్వదు, నేను ఎగ్స్ తీసుకుంటాను, స్పైక్ అవ్వదు. ఎనీ ప్రోటీన్కి స్పైక్ అవ్వదు. లంచ్లో బ్రౌన్ రైస్ తీసుకుంటాను, బ్రౌన్ రైస్కి స్పైక్ అవ్వదు. నైట్ ఎగ్ సలాడ్ అట్లా తీసుకుంటాను, చికెన్ తీసుకుంటాను, దానికి స్పైక్ అవ్వదు. ఎప్పుడన్నా రైస్ కానీ బయటికి వెళ్ళినప్పుడు తప్పదు అనుకున్నప్పుడు మాత్రం వైట్ రైస్ తీసుకుంటే 170, 180, 90% అవాయిడ్ చేస్తాను. బట్ ఎప్పుడన్నా తప్పదు అనుకుంటే మాత్రం బాగా స్పైక్ అవుతుంది షుగర్స్ వైట్ రైస్తో. సో అది ఇండివిజువల్గా మీకు బాడీకి ఏది సెట్ అవుతుందో చూసుకొని అస్సలు పడినాయి అంటే, నేను ఎప్పుడన్నా బయట కొంచెం ఏమైనా బ్రెడ్ లాగా కానీ లేకపోతే బన్ లాగా కానీ లేకపోతే ఇంకేమైనా ప్రాసెస్డ్ ఫుడ్ బిస్కెట్స్ కానీ అట్లా తిన్నా అంటే షుగర్స్ బాగా పెరుగుతాయి. సో నేను మ్యాక్సిమం అవాయిడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం నేను సండే ఒకటే నేను ఏదైనా తినాలనిపిస్తే తింటాను. మిగతా ఎవ్రీ 6 days మాత్రం నేను చాలా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చాలా జాగ్రత్తగా తీసుకుంటాను. బట్ స్టిల్ నాకు ఇంకా బార్డర్ లైన్ ప్రీ డయాబెటిక్గా ఉన్నాను, ఎందుకంటే ఐ హ్యావ్ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ. మీరు కూడా ఫ్యామిలీ హిస్టరీ ఉండి మీ బ్రదర్స్కి, సిస్టర్స్కి లేకపోతే పేరెంట్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి హార్ట్ ప్రాబ్లం కానీ, షుగర్ కానీ, బీపీ ఉంటే మాత్రం రెగ్యులర్ ఫాలోఅప్ చేసుకోవాలి. ఇప్పుడు అది నెగిటివ్గా పెట్టేసుకొని నాకెందుకు వచ్చింది అని బాధపడడం కంటే, తీసుకునే జాగ్రత్తలు ముందుగా తీసుకొని స్టార్ట్ చేసుకుంటే రేపు రాకుండా ఉంటుంది, వచ్చినా మనకు కంట్రోల్ ఉంటుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకేం పెద్దగా ఇబ్బంది అనిపించదు. ఇది జస్ట్ స్మాల్ ఇలా ఉంటుంది. స్నానం చేయొచ్చు, గేమ్ ఆడొచ్చు, మీరు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, రొటీన్ వర్క్స్ అన్నీ చేసుకోవచ్చు. స్లీప్ దగ్గర కొన్నిసార్లు తగిలినప్పుడు స్లీప్ మెలకు వస్తుంటుంది నాకు, అంతే. అంతకుమించి నాకేమీ డిస్కంఫర్ట్ ఏమి అనిపించదు. సో ఇట్ ఈస్ సేఫ్ అండ్ రెగ్యులర్ ఫాలోఅప్ చేసుకోవచ్చు. మీకు ఒక ప్రాపర్ మీ షుగర్స్ ఎట్లా ఉన్నాయని తెలుస్తుంది. సో అందరూ మీకు డెఫినెట్గా రిస్క్, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా లేకపోతే షుగర్ ఉన్నా మాత్రం డెఫినెట్గా మీరు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు పెయిన్ఫుల్ ప్రాసెస్ తప్పించుకున్న వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.